హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో బీజేపీ అంతర్గత పరిస్థితిని చక్కబెట్టడం మీద దృష్టి పెట్టింది. ఆ తర్వాతే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని భావిస్తున్నది. దీర్ఘకాలికంగా జేడీయూ నేత నితీష్ కుమార్ సీఎంగా ఉండడంతో రాష్ట్రంలో సహజంగా నెలకొన్న వ్యతిరేకత కూడా బీజేపీకి కొంత ఇబ్బందిగా మారింది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాష్ట్ర నాయకులు ఈ అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అంతర్గత కుమ్ములాటలు ముగించడానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. పార్టీలో నాయకత్వంలో అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. గతంలో ఉన్న ఎన్నికల ముందు అవి సర్దుకునేవి. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ జీవించి ఉన్నప్పుడు ఎన్నికల వేళ ఆయన మాటను అందరూ ఆమోదించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ నాయకత్వం వారి వ్యక్తిగత ఎజెండాతో నడుస్తుంది అని ఓ సీనియర్ నాయకుడు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. బీహార్ గత ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈసారి తమ సీట్లలో కొన్నింటిని మిత్రపక్షాలు ఇచ్చిపుచ్చుకోవాలని భావిస్తుంది. ఇక ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని భావిస్తుంది. మరోవైపు నేతల ఫిర్యాదును విన్న అమిత్ షా పార్టీ కూటమిలో ఐక్యత ఉండాలన్నారు. కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు తాము అంతా కలిసి ఉన్నట్టు చూపించాలని హితవు పలికారు. ఎన్నికల వేళ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం బ్లూ ప్రింట్ను అమిత్ షా నేతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో ఇండియాను బలోపేతం చేయడానికి ఆయన కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి పంచాయతీ నాయకుడు కనీసం 50 ఇళ్లకు వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరించాలని, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలని ఆయన సూచించారు. 6 రాష్ట్రాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు బీహార్లోనే ఉంటూ వ్యూహాలను అమలు చేయనున్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, మణిపూర్ నుంచి వీళ్ళు రానున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా లీడర్లు కూడా ఈ నెల 10న బీహార్కు చేరుకొని రాష్ట్రంలో ప్రజలను కలుస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ప్రేమ్ రంజన్ వెల్లడించారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రానున్నది. సో ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలంగా సీఎం కొనసాగుతున్న నితీష్ మీద సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు తాజా పరిణామాల బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.